అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే భారతదేశపు రాజ్యాంగ అధిపతి అంటే మన దేశ ప్రథమ పౌరుడి పాత్ర గురించి. అసలు వాళ్ళ అధికారాలేంటి, బాధ్యతలు ఎలా ఉంటాయి, ఈ పదవికి అంత ప్రాముఖ్యత ఎందుకు? రండి వీటన్నిటిని వివరంగా చూద్దాం. సరే, ముందుగా ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం. చెప్పండి, భారతదేశపు ప్రథమ పౌరులు అంటే ఎవరు? ఈ ఒక్క ప్రశ్నే కాదు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మనం ఈ విశ్లేషణలో తెలుసుకోబోతున్నాం. సో భారతదేశపు ప్రథమ పౌరులు మరెవరో కాదండి, మన భారత రాష్ట్రపతే. ఇది రాజ్యాంగంలో ఉన్న ఒక పదవి మాత్రమే కాదు, ఆ పదవిలో ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తితో దాన్ని ముడిపెట్టి చూసినప్పుడే దాని ప్రాముఖ్యత మనకు బాగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ అత్యున్నత పదవిలో ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. అసలు ఈ పదవికి బేస్ ఏంటంటే మన భారత రాజ్యాంగం. అందులో ఆర్టికల్ 52 ఏం చెబుతుందంటే భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉండాలి అని చాలా క్లియర్గా చెబుతుంది. ఇది ఊరికే రాసిన వాక్యం కాదండోయ్. మన దేశాన్ని నడిపించే 3 ముఖ్యమైన విభాగాలున్నాయి గదా: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ అంటే కార్యనిర్వాహక, శాసన, న్యాయశాఖలు. వీటన్నింటికీ అధిపతిగా ఈ పదవిని ఏర్పాటు చేశారు. ఇది మన సిస్టంకి ఒక మూలస్తంభం లాంటిదన్నమాట. ఓకే, ఇంత పెద్ద పదవి అంటున్నారు కదా, మరి ఆ పదవిని ఎలా చేరుకుంటారు? దేశాన్ని నడిపించాలంటే ఎలాంటి అర్హతలుండాలి? దాని ప్రాసెస్ ఏంటి? పదండి ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళదాం. ఆర్టికల్ 58 ప్రకారం కొన్ని కండీషన్స్ ఉన్నాయన్నమాట. అవేంటంటే, ఫస్ట్, ఖచ్చితంగా భారత పౌరులై ఉండాలి. రెండోది, వయస్సు కనీసం 35 సంవత్సరాలు నిండి ఉండాలి. మూడోది, లోక్సభ సభ్యుడిగా ఎన్నికవడానికి కావలసిన అర్హతలుండాలి. ఇక నాలుగోది, చాలా ముఖ్యం, ఎలాంటి లాభదాయకమైన ప్రభుత్వ పదవిలోనూ ఉండకూడదు. అంటే జీతం తీసుకునే మరో గవర్నమెంట్ జాబ్లో ఉండకూడదన్నమాట. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో మనం డైరెక్ట్గా ఓటు వెయ్యం. అంటే ఇది పబ్లిక్ ఓటింగ్ కాదు, ఇదొక పరోక్ష ఎన్నిక. మొత్తం 3 స్టెప్స్లో జరుగుతుంది. ముందుగా ఒక అభ్యర్థి పోటీ చేయాలంటే 50 మంది ప్రపోజర్లు అంటే ప్రతిపాదించేవాళ్లు, ఇంకో 50 మంది సెకండర్లు అంటే సమర్థించేవాళ్లు కావాలి. వాళ్ళ నామినేషన్ ఓకే అయ్యాక ఎలక్టోరల్ కాలేజ్ సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తుంది. మరి ఎలక్టోరల్ కాలేజ్ అంటున్నారు కదా, అసలు అందులో ఎవరుంటారు? చాలా సింపుల్. లోక్సభకు ఎన్నికైన ఎంపీలు, రాజ్యసభకు ఎన్నికైన ఎంపీలు, ఇంకా మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికైన ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కలిసి ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఉంటారు. రాష్ట్రపతికి ఓటు వేసేది వీళ్లే అన్నమాట. సరే, రాష్ట్రపతి పదవీకాలం 5 ఏళ్లు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా మళ్లీ రాష్ట్రపతిగా ఎన్నుకవచ్చు. మన రాజ్యాంగంలో ఎలాంటి లిమిట్ లేదు. కాని మన దేశ చరిత్రలో ఇప్పటివరకు కేవలం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేశారు. ఆ తర్వాత ఎవరూ అలా చేయలేదు. రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక భారత ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ ప్రమాణంలో వాళ్లు చెప్పే ప్రతి మాట చాలా పవర్ఫుల్. ముఖ్యంగా ఈ మాట చూడండి: రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షిస్తాను, కాపాడుతాను, సమర్థిస్తాను అని. ఇదే వారి అతిపెద్ద బాధ్యత. రాజ్యాంగానికి కాపలాదారుగా ఉంటానని మాట ఇస్తున్నారన్నమాట. సరే, అర్హతలు, ఎన్నికల గురించి చూశాం కదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. రాష్ట్రపతికి ఉండే పవర్స్ ఏంటి, వాళ్ల బాధ్యతలేంటి, దేశాన్ని నడిపించడంలో వీళ్ల రోల్ ఎంత కీలకమో ఇప్పుడు చూద్దాం. స్థూలంగా చెప్పాలంటే రాష్ట్రపతి అధికారాలను మనం 5 రకాలుగా చూడొచ్చు. అవి కార్యనిర్వాహక అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్, శాసన అంటే లెజిస్లేటివ్, న్యాయ అంటే జ్యుడిషియల్, సైనిక అంటే మిలిటరీ, ఇక చివరిగా అత్యవసర అంటే ఎమర్జెన్సీ పవర్స్. ఇప్పుడు ఒక్కొక్కదాని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. మొదటగా ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దేశంలోని టాప్ పొజిషన్స్లో అపాయింట్మెంట్స్ అన్నీ రాష్ట్రపతే చేస్తారు. ఉదాహరణకి ప్రధానమంత్రిని, మిగతా మంత్రులను నియమించేది వీళ్లే. రాష్ట్రాల గవర్నర్లను, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలను, చివరికి అటార్నీ జనరల్, ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ను కూడా వీళ్లే అపాయింట్ చేస్తారు. అంటే దేశ పాలనను నడిపే కీలక వ్యక్తులందరి నియామకం రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఒక చాలా ప్రత్యేకమైన అధికారం గురించి. అదే క్షమాభిక్ష పెట్టే అధికారం. దీన్నే పవర్ ఆఫ్ పార్డన్ అంటారు. ముఖ్యంగా ఉరిశిక్షపడిన ఖైదీల విషయంలో రాష్ట్రపతికి చాలా పవర్సుంటాయి. శిక్షను పూర్తిగా రద్దు చేయడం లేదా తాత్కాలికంగా ఆపడం,
శిక్షను తగ్గించడం లేదా ఒక రకం శిక్షను మరో రకంగా మార్చడం ఇలా 5 రకాలుగా వాళ్ళు జోక్యం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక సొంతకం కాదు, ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టగల శక్తి ఈ అధికారానికి ఉంది. ఇక మిలిటరీ విషయానికొస్తే రాష్ట్రపతి మన దేశ సాయుధ దళాలన్నింటికీ సుప్రీం కమాండర్. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటికీ అత్యున్నత అధిపతి వారే. ఈ 3 దళాల చీఫ్లను నియమించేది కూడా రాష్ట్రపతే. దేశ రక్షణలో ఇది చాలా పెద్ద బాధ్యత. ఓకే, ఇన్ని అధికారాలున్నాయి సరే, మరి ఏదైనా తప్పు జరిగితే అప్పుడు జవాబుదారీతనం ఉండాలి కదా. అందుకే మన రాజ్యాంగంలో కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. రాష్ట్రపతిని ఎలా జవాబుదారీగా ఉంచుతారు, అవసరమైతే పదవి నుంచి ఎలా తొలగిస్తారు, ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే పద్ధతిని అభిశంసన లేదా ఇంగ్లీష్లో ఇంపీచ్మెంట్ అంటారు. ఇది ఆర్టికల్ 61లో ఉంది. కారణమేంటంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం. అయితే ఈ ప్రాసెస్ అస్సలు సులభం కాదు, చాలా కఠినంగా ఉంటుంది. చూడండి, పార్లమెంట్లోని ఒక సభలో 4వ వంతు సభ్యులు ఆరోపణ చేస్తూ నోటీసివ్వాలి. ఆ సభలో 3/2 మెజారిటీతో తీర్మానం పాసవ్వాలి. అప్పుడు రెండో సభ దాన్ని విచారిస్తుంది. అక్కడ కూడా 3/2 మెజారిటీతో పాస్ అయితేనే రాష్ట్రపతిని తొలగించగలరు. ఇది ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పటి వరకు మన దేశంలో ఏ రాష్ట్రపతిని ఈ పద్ధతిలో తొలగించలేదు. సో పదవీకాలం పూర్తి కాకముందే రాష్ట్రపతి పదవి ఖాళీ అవ్వడానికి 2 దారులున్నాయి. 1 అభిశంసన, అంటే పార్లమెంటు బలవంతంగా తొలగించడం. 2 రాజీనామా, అంటే వాళ్లకు వాళ్లే స్వైచ్ఛందంగా ఉపరాష్ట్రపతికి తమ రిజైనింగ్ లెటర్ ఇచ్చి తప్పుకోవడం. సింపుల్గా చెప్పాలంటే 1 ఫోర్స్డ్, ఇంకోటి వాలంటరీ. సరే, ఇదంతా విన్నాక ఒక ప్రశ్న వస్తుంది. రాష్ట్రపతి పదవి కేవలం ఒక రబ్బర్ స్టాంప్ లాంటిదేనా, లేక నిజంగా అంత ప్రాముఖ్యత ఉందా? వాళ్లు కేవలం ఉత్సవ విగ్రహాలా, లేక అంతకు మించిన పాత్ర ఏమైనా ఉందా? ఫైనల్గా ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. అస్సలు కాదు, రాష్ట్రపతి పదవికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే వాళ్లే మన రాజ్యాంగానికి సంరక్షకులు, మన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేది వాళ్లే. విదేశాల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వంలో స్థిరత్వాన్ని, కొనసాగింపును చూసుకుంటారు. ఉదాహరణకు, ఒక ప్రభుత్వం పడిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడే మధ్యలో దేశంలో ఒక పవర్ వాక్యూమ్ రాకుండా చూసుకునేది రాష్ట్రపతే. అందుకే ఈ పదవి కేవలం నామమాత్రం కాదు, చాలా కీలకం. చివరగా ఒక చిన్న ఆసక్తికరమైన విషయం మీకు తెలుసా? రాష్ట్రపతి జీతం నెలకు 5 లక్షల రూపాయలు. అంతేకాదు, వాళ్లు నివసించే ఆ భారీ రాష్ట్రపతి భవన్తో పాటు ఇంకా చాలా సౌకర్యాలు, ప్రయోజనాలు కూడా ఉంటాయి. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఆర్టికల్ 52 ఇది రాష్ట్రపతి పదవి ఉండాలని చెప్తుంది. ఆర్టికల్ 54 ఎన్నికల గురించి చెప్తుంది. 56 పదవీకాలం, 58 అర్హతలు, ఇక 61 అభిశంసన ప్రక్రియ. ఈ 5 చాలా ఇంపార్టెంట్. సరే, వెళ్లే ముందు మీకోసం ఒక ప్రశ్న వదిలివెళ్తున్నాను. మనం చాలా అధికారాల గురించి మాట్లాడుకున్నాం. అయితే దేశం ఒక పెద్ద సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు, అంటే ఒక నేషనల్ క్రైసిస్ వచ్చినప్పుడు రాష్ట్రపతి చేతిలో ఉండే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏమై ఉంటుంది? కేవలం వేడుకలకు, సంతకాలకు పరిమితం కాకుండా నిజంగా దేశాన్ని కాపాడటానికి వాళ్లు వాడగలిగే ఆ ఒక్క పవరేంటి? దీని గురించి కాస్త ఆలోచించండి.